క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే మన జీవితాలలో కొన్ని సందర్భాలలో మనం అనుభవిస్తున్నటువంటి బాధలను బట్టి, కన్నీళ్లను బట్టి, నష్టాలు, అవమానాలను బట్టి మనకేమనిపిస్తుంది అని అంటే కనుక దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ జెఫన్యా 3:15లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. అది ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. శిక్ష విధించినటువంటి దేవుడే దానిని కూడా తొలగించేటువంటి దేవుడు కూడా అని సత్యాన్ని మనం గమనించాలి. తీర్పు చెప్పినటువంటి దేవుడే కృప చూపించే దేవుడు కూడా అనేటువంటి వాస్తవాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అసలు శిక్షకు కారణం పాపం. ఇజ్రాయేలులో దేవునికి అవిధేయత చూపినప్పుడు వారు శిక్షను అనుభవించారు. వారి యొక్క విగ్రహారాధనను బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి, నీతి లేని జీవితం బట్టి వీటి వల్ల దేవుని తీర్పు వచ్చింది. ఈరోజు కూడా మన జీవితంలో కొన్ని కష్టాలు కారణం మన తప్పులు కూడా కావచ్చు. గమనించండి, దేవుడు శిక్షించడంలో ఆనందించడు, సరిచేయడంలో ఆయన ఆనందిస్తాడు. తండ్రి తన కుమారుని ప్రేమతో శిక్షించినట్లు దేవుడు కూడా తన ప్రజలను ఏం చేస్తాడో తెలుసా, శిక్షిస్తాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. పశ్చాత్తాపం అనేది శిక్షను తొలగిస్తూ ఉంది. జెఫన్యా గ్రంథం అంతా కూడా పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఉంటా ఉంది. ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను విధించిన శిక్షను తొలగించాను. నినివే ప్రజలు చూడండి, యోనా బోధ విన్నప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, తీర్పును నిలిపివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ శిక్షను కొట్టివేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పశ్చాత్తాపం దేవుని కోపాన్ని కృపగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. శిక్ష తొలగించబడినప్పుడు శత్రువులు కూడా పారిపోతారు. వచనం చెబుతున్న మాట, నీ శత్రువులను పారద్రోలేదనో. మన జీవితంలో పాపం అనే శత్రువు, భయం అనే శత్రువు, నిరాశ అనేటువంటి శత్రువులు, అపజయం అనేటువంటి శత్రువు. కానీ దేవుని కృప వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోతాయి తెలుసా, పారిపోతా ఉంటాయి. ఎర్ర సముద్రం వద్ద ఇజ్రాయేలుకు శత్రువులైన ఐగుప్తులు కనిపించారు, కానీ దేవుడు ఒక్క రోజులో వారిని తొలగించాడు. మనం చేయలేనిది దేవుడు చేయగలడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. శిక్ష తొలగిన తరువాత దేవుని సన్నిధి వస్తూ ఉంది. జెఫన్యా 3:15లో మనం చదువుతూ ఉన్నప్పుడు, యెహోవా నీ మధ్యనున్నాడు. శిక్ష తొలగిపోవడం కంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా, దేవుని సన్నిధి. మోషే చెప్పాడు కదా, నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి పంపవద్దు అని చెప్పేసి. అలాగైతే దేవుని సన్నిధి ఉన్న చోట ఏముంటుందో తెలుసా, సమాధానం ఉంటుంది, రక్షణ ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది అనే సత్యాన్ని మనం గమనించాలి. శిక్ష తొలగినప్పుడు భయం కూడా తొలగిపోతుంది. అందుకని చివరిలో మనం చదువుతూ ఉన్నాం, ఇక మీదట నీవు కీడుకు భయపడవు. భయం మనుషుని ఏం చేస్తుందంటే బలహీను చేస్తూ ఉంటుంది. కానీ దేవుని క్షమాపణ పొందినటువంటి వ్యక్తి ధైర్యంగా జీవిస్తాడు. అందుకే దావీదులా అన్నాడు, యెహోవా నాకు వెలుగును నా రక్షణయునై ఉన్నాడు, నేను ఎవనికి భయపడదును. దేవుడు మన పక్షాన ఉంటే ఎవరు మనకు విరోధులు? అవును దేవుని బిడ్డలరా, ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఈరోజు మీ జీవితంలో ఏదైనా శిక్ష, బాధ, కన్నీరు, నిరాశ ఉన్నట్లయితే దేవుని వైపు తిరగండి. జెఫన్యా 3:15 మనకు ప్రకటిస్తూ ఉంటా ఉంది,
తాను విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. శిక్ష స్థానములో కృప, కన్నీటి స్థానములో ఆనందం, భయం స్థానంలో ధైర్యం, ఓటమి స్థానంలో విజయాన్ని దేవుడు అనుగ్రహించగలడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అలాగైతే కనుక శిక్షను తొలగించే దేవుడు, శత్రువులను పారద్రోలే దేవుడు, మన మధ్య నివసించే దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనందరి జీవితంలో అలాంటి సమాధానకరమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మరి కలుగజేయాలని చెప్పేసి తాను విధించిన శిక్షను అంతటిని కూడా ఆయన కొట్టివేసి ఉన్నాడు గనుక ఆయన అనుగ్రహించినటువంటి సమాధానముతో కృపగల దేవుడు మనందరినీ కూడా నింపినుగాక. ఆమేన్.